ప్రజాస్వామ్య తెలంగాణ పునరుద్ధరణకై ఉద్యమించాల్సిందిగా తెలంగాణ ప్రజానికానికి సిపిఐ మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గత పాలకుడు కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలపై ఓ కమిటీ ఏర్పాటు చేయాలని, నిజాయితీగా విచారణ జరిపించి తగిన శిక్ష వేయాలని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్కౌంటర్లు లేని సమాజం ఏర్పడాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో ప్రజాపాలన పేరిట ప్రజల వద్దకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, అధికారులను నిలదీసి తమ హక్కుల కోసం ప్రశ్నించాల్సిందిగా ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన ఉప కేసులను రద్దు చేసి ఎన్ఐఏ సంస్థల దాడులను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలని మావోయిస్టు పార్టీ జగన్ సూచించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ విలువలకు కట్టుబడి ఉండాలని కోరారు. ప్రజాస్వామ్య తెలంగాణ పునర్నిర్మాణానికి ఉద్యమించండి. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కోసం ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పండి. ఇలా అనేక డిమాండ్లతో కూడిన లేఖను మావోయిస్టు పార్టీ నేత జగన్ విడుదల చేశారు. లేఖ వివరాలు వినండి. ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణానికై ఉద్యమిద్దాం. తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పండి. యూఏపీఏ కేసులను రద్దు చేయండి. ఎన్ఐఏ దాడులను ఆపండి. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలి. సిపిఐ మావోయిస్టుపై అనుబంధ ప్రజా సంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయండి. ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రశ్నించండి. కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతాపత్రం అంటూ ప్రకటించింది. శ్వేతపత్రం అంటూ 10 ఏళ్లు తెలంగాణను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గమనించాలి. వాస్తవానికి తెలంగాణలో అన్నపురాసులు ఒక చోట, ఆకలి దప్పులు ఒక చోట కేంద్రీకృతమయ్యాయి. ఇక్కడి వనరులను కొల్లగొట్టిన తెలంగాణ గత పాలకులు దొరతనాన్ని పునర్నిర్మించి వ్యవసాయ కూలీల, పేద రైతుల, మధ్యతరగతి, ఉద్యోగ కార్మిక వర్గాలను కాకావికలం చేశారు. ఆర్థికమంటూ అంకెల గారడి చూపిన గత పాలకులు తాము తెలంగాణ ఉద్యమ ప్రాంతాల్లో మళ్లీ భూస్వామ్య పెత్తాందారీ గాడిల నిర్మాణానికి పునాదులు వేశారు. కాళేశ్వరం పేరిట దోపిడీ, మిషన్ భగీరథ పైపుల ద్వారా అవినీతి, మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం, ఇలా అంతటా ప్రజలను వంచారు. ప్రభుత్వాలిచ్చే శ్వేతపత్రాలు అవినీతి ధనాన్ని గురించి వివరించే అవకాశం లేదు. శ్వేతపత్రాలు వాస్తవాలను వెల్లడించవు. అందువల్ల వాస్తవాలను ప్రజలకు తెలియపరచనంటూ జగన్ తన పత్రికా ప్రకటనలో వెల్లడించారు. కేసీఆర్ కు అన్ని ఆస్తులెక్కడివి? హరీష్ రావు ఏ శ్రమతో 1000 కోట్ల ఆసామి అయ్యాడు? కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలేంటి? కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీదుగా కుటుంబం పొందిన పర్సెంటేజీల వివరాలేంటి? సెక్రటేరియట్, కలెక్టరేట్లు, స్మృతి చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ హాస్పిటల్ ద్వారా చేతులు మారి కేసీఆర్ కుటుంబానికి చేరిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? ప్రజాకంటక నయూం ముఠా ఎన్కౌంటర్ అనంతరం జప్తు అయిన 4-5 వేల కోట్ల నగదు ఎవరికి చేరింది? ఇవన్నీ శ్వేతపత్రాల పరిధికి రావు గదా. ఈ ప్రజాధనాన్ని తిన్న కేసీఆర్ కుటుంబాన్ని ఏ ప్రజాకోర్టులో పాలకులు శిక్షించగలరు? కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్, కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్, కవిత 3 కోట్ల రూపాయల చేతి గడియారం, సంతోష్ రావు గ్రీన్ స్కీమ్ బండారం, 1100 కోట్ల వ్యయంతో రూపొందిన వరంగల్ హాస్పిటల్, 3.5 వేల కోట్ల వ్యయం పెరిగిన నోరు పెగలని బానిస నాయకులను ఏ ప్రజల్లో నిలదీయాలి? శ్వేతపత్రాలు బయటపెట్టిన పాలకుల కేసీఆర్ అక్రమ ఆస్తులు శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం చేయగలరా? ఎన్నెన్ని వేల కోట్లు, ఎంతెంత అవినీతి! ప్రజలకు అందనంత ఎత్తెదిగి కన్ను మిన్నుగానని అహంకారంతో ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించండి అంటూ జగన్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంను విచారించాలని డిమాండ్ చేయండి. కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీ ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం అమలు చేస్తామని పలుసార్లు ప్రకటించారు. ఆచరణలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రజలందరూ డిమాండ్ చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్స్ ను ప్రజాపాలనలో అడగండి, నిలదీయండి. జగన్, అధికార ప్రతినిధి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.